తుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామంలో దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా కీర్తనల పుస్తకం 9వ కీర్తన 16వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా, సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ మాటల్లో జీవముంది, నీ మాటల్లో సత్యముంది నాయనా. సత్యము కలిగిన జీవము కలిగిన నీ మాటలు మేము ధ్యానం చేయడానికి ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోకి మమ్మల్ని సమకూర్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు ప్రారంభ ప్రార్థనలలోను పాటలలోను, అలాగే తండ్రి నీ పాద సన్నిధిలో సాక్ష్యాలలో కీర్తన భాగం ధ్యానించడములో, నిన్ను ఆరాధించుట్లో ఇప్పటి వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచావు. అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము ఆలకించనై ఉండగా, వాక్యము మీది మాట్లాడేవారు మీరు గనుక, వాక్యమై ఉన్న దేవా మాతో మీరు మాట్లాడి నీ కృప చూపించమని, సహాయతను మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వినగల చెవిని, అంగీకరించగల మనస్సును మాకును మీరు అనుగ్రహించి, వినుచున్న వారందరికీ ఆశీర్వాదమును దీవెనను మీరు అనుగ్రహించి కృపచేత నింపి నీ కార్యము జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు, నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడెనే శాశ్వత కృపణకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడెనే శాశ్వత కృపణకై. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున నడిపించెనే కృప. విడువదే నన్నెల్లప్పుడు కృప, విజయ పదమున నడిపించెనే కృప. విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు, నిన్న నేడు నిరంతరం మారనే మారదు, నా జ్ఞాపకాలలో నిన్న నేడు నిరంతరం స్తోత్రం. నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు, నీవే నమ్మదగిన దేవుడవు. నీవు నా పక్షమై నిలచేయున్నావు, నీవు నా పక్షమై నిలచేయున్నావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. రెండు చేతులు పైకెత్తి నిండు మనసుతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సర్వోన్నతుడైనటువంటి దేవుని పాద సన్నిధిలో మీరు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి, మరి నంద్యాల జిల్లా పాములపాడు గ్రామంలో లింగాల అనే ఈ గ్రామాల్లో దేవుని సువార్తను ప్రకటించి, దైవజనులు మరి ఆత్మీయ నాయకులు చార్లెస్ వినయ్ గారు, నేను మరి ఆ స్థలములో దేవుని చేతిలో వాడబడి క్షేమంగా ఫారెస్ట్ ఏరియాల నుంచి భయంకరమైనటువంటి ప్రయాణం అది అయినా దేవుడు కాపుదలిచ్చి కృప చూపించి దేవుడు ఘనపరిచి వాడుకొని మరలా నిన్న ఉదయకాలంలో రావడానికి దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నాను అంటే అది నా ధైర్యం ఏంటంటే సంఘ బిడ్డలైన మీ ప్రార్థనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మరి క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాడు. కొంత మరి బలహీనంగా ఉన్న మరి దేవుని కృపను బట్టి శుక్రవారం శనివారం బల్లారాధన సిద్ధపాటు కొరకే 2 దినాలు దేవుని మందిరములో ప్రార్థనలు జరగడానికి దేవుడు కృప చూపించాడు. ఇది మరి చదవబడినటువంటి దేవుని వాక్యములో నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. అనంతరం ప్రభు బల్లారాధన కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. మనం చదువుకున్నటువంటి కీర్తన 9వ కీర్తన 16వ వచనములో యెహోవా ప్రత్యక్షమాయను అనే మాట. ఎవరు ప్రత్యక్షమయ్యారంట? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని రాయబడింది. సృష్టిని దేవుడు చేయకముందు ఆయన ఆత్మస్వరూపిగా ఉండి జలముల పైన ఆయన ఆత్మ అల్లాడుచున్నట్లుగా దేవుని వాక్యములో మనం గమనించగలం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో, అలాగే 12 నుండి 14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ఆత్మస్వరూపైనటువంటి దేవుడు వాక్య రూపములో మానవుని దర్శించడానికి ప్రత్యక్షమయ్యాడు. ఈ చదువుకున్నటువంటి 9వ కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తన రాస్తూ, నీవు నాకు చేసిన ఉపకారాలను బట్టి పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకు నీ కొరకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటే, నీవు నాకు ప్రత్యక్షమై నా జీవితాన్ని మార్చావు, స్థితిని మార్చావు, గతిని మార్చావు, బ్రతుకును మార్చావు అని దేవుని పాద సన్నిధిలో పరిపూర్ణమైన హృదయముతో దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నట్లు మనం గమనించగలం. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలాగున మానవుని జీవితానికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. జలముల పైన అల్లాడుచున్నటువంటి దేవుని ఆత్మ సృష్టిని ప్రారంభించి మానవుని తన స్వరూపములో తన పోలికలో మానవుని చేసుకున్న తరువాత ఏదేను అనేటువంటి వనములో ప్రతి దినము సాయంకాల సమయములో ఆయన పరము నుండి భూమి మీదకు దిగి వచ్చేవాడు. ఏదేను వనములో ప్రతిరోజు వాళ్ళకి ప్రత్యక్షమయ్యేవాడు. అవునా కదా? ప్రతిరోజు ఆదామవులకు ప్రత్యక్షమై ప్రతిరోజు వారితో కొద్ది సమయాన్ని గడిపి మరలా తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇదే మానవుని దేవుడు మొట్టమొదటిగా ప్రత్యక్షమైంది ఏదేను వనములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆదిపితరుడైనటువంటి ఆదామవులు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి దేవుని చేత ఏదేను వనములో నుండి తోలివేయబడినప్పుడు వారిని తోలివేస్తూ కూడా వారి పైన ప్రేమ కలిగినటువంటి దేవుడు చర్మపు చొక్కాయుడు కుట్టించి వారి నిమిత్తమై నేల శపించబడిన వారిని ప్రశాంతంగా వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. ఏదేను వనానికి అగ్ని జ్వాలల వంటి దూతలను కావలి పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు పైనుండి దిగి వస్తూ ఉన్నాడు అంటే ఏదేను వనం ఎక్కడుంది చెప్పాలి. ఎక్కడుందంట? అరే కిందకి దిగిరా తొందరగా అంటాం. అంటే వాడు ఎక్కడున్నాడు? మిద్దె మీద ఉన్నాడు కాబట్టి కిందకి దిగిరమ్మన్నాడు. భూమి మీద మరి ఇరాక్ ప్రాంతములో ఆ మధ్య ప్రాంతాల్లో ఏదేను వనం ఉన్నట్లుగా మరి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే జీవము కలిగిన దేవుడు పరమందున్నాడు, పరలోకమందున్నాడు. పరలోకమందున్నటువంటి దేవుడు 4వ కీర్తన 8వ వచన ప్రకారముగా 4వ కీర్తన 8వ వచన ప్రకారంగా తృణమాత్రుడైనటువంటి మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఏ పాటివాడు? వాడిని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు సజీవుడైన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి అవసరం లేదు. కానీ తన పోలికలో తన స్వరూపములో మానవుని దేవుడు చేసుకున్నాడు కనుక తన పోలికలో ఉన్న మానవుని దర్శించడానికి కొరకై ఏదేను వనములోనికి దిగి వచ్చాడు. అలాగే అనేక మంది సేవకులను, రాజులను,
పొద్దులను ప్రవక్తలను దేవుని వాక్యమునిచ్చి వాక్యము ద్వారా వారు బలపరచబడాలి అని, వాక్యము ద్వారా వారు జీవించాలి అని, వాక్యాలను అనుసరించి వాక్యమైన దేవుని పాద సన్నిధిలో వారు అలాగున కొనసాగాలి అని వాక్యాన్ని పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు వాక్యమై ఉన్న దేవుడు మనం ఆరాధించే దేవుడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బాధలలో చెను, కృపాశక్తి దయాశక్తి పాడాలి. వాక్యమై వందనమయ్యా, కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న ధనమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, నా బాధలలో నెమ్మదినిచ్చెను. ద్వితీయోపదేశకాండ గ్రంథం 31వ అధ్యాయం 15వ వాక్యం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 31వ అధ్యాయము 15వ వాక్యం. మోషేయు యెహోషువాయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి, అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎలా ప్రత్యక్షమయ్యాడంట? మేఘస్తంభములో యెహోషువాకు మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంకో మాట చూపిస్తాం. దేవుని వాక్యములో కీర్తనల గ్రంథం 102వ కీర్తన 16వ వాక్యం. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 16వ వాక్యం. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనాది కాలములోనేమో జలములమైన ప్రత్యక్షమయ్యాడు, తర్వాత ఏదేను వనములో ప్రత్యక్షమయ్యాడు, తర్వాత దేవుని సేవకులుగా ఎన్నిక చేయబడిన యెహోషువకు మోషేకు ప్రత్యక్ష గుడారం అనగా దేవుని మందిరం. ప్రత్యక్ష గుడారం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మందిరముగా ఆరాధించబడుతున్నటువంటి ఈ స్థలాలే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు నివాసం ఉండడానికి, దేవుడు ఆరాధించడానికి 12 గోత్రాల మధ్యలో దేవుడు తన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేకు దేవుడు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారములో దేవుడు మేఘస్తంభమై నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మేఘస్తంభమై ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన మహిమగా ప్రత్యక్షమయ్యాడు అని ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఎందుకు దేవుడు పదే పదే మానవుని దర్శించడానికి పదే దేవుడు మేఘస్తంభములో ప్రత్యక్షమైన, జలములలో ప్రత్యక్షమైన, ఏదేను వనములో ప్రత్యక్షమైన, దైవ సేవకులకు దేవుని మందిరములో ప్రత్యక్షమైన, ఎందుకు ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు అంటే ఆయన ప్రత్యక్షమవడం ద్వారా మానవుని జీవితంలో దేవుని వాక్కు ప్రత్యక్షమవడం ద్వారా, దేవుడే ప్రత్యక్షమవడం ద్వారా, ఆయన వాక్యమున్న యేసు ప్రభు వారి యొక్క మాటలు ప్రత్యక్షం అవడం ద్వారా మానవ జీవితాల్లో కలుగుతున్నటువంటి ఆశీర్వాదం ఏంటో, ఆయన ప్రత్యక్షం అవడం ద్వారా మానవుని జీవితాల్లో కలుగుతున్న ప్రయోజనం ఏంటో కొన్ని మాటలు దేవుని వాక్యముల నుండి మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తూ ఉన్నాను. చదువుదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పరదం. హల్లెలూయా. ప్రవక్తలకు దేవుని సేవకులకు ప్రత్యక్ష గుడారం అనగా పాత నిబంధన కాలములో ప్రత్యక్షమయ్యాడు. మరి కొత్త నిబంధన కాలములో ఆయన ప్రత్యక్షత ఎలా జరిగింది? కొత్త నిబంధన కాలములో మానవుని దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్న మానవునితో మాట్లాడడానికి, మానవుని దర్శించడానికి ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఎఫ్రతా బెత్లెహేమ నీవు అల్పమైన దానివి కాదు, నీలో నుండి ప్రజలను ఏలబోచున్నవాడు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎవరు అంటే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. మరి ఆది పితరులైనటువంటి వారందరూ పాత నిబంధన
నిబంధన భక్తులందరూ ప్రార్థన చేశారు. పాత నిబంధన భక్తులందరూ, అయ్యా నీవు ప్రత్యక్షమవ్వాలి, నీవు ఎలాగుంటావో మేము చూడాలి. మానవుని సృష్టి కన్నా ముందుగా ఎవరి సృష్టి ఉంది? దేవుని దూతల సృష్టి ఉంది. దేవుని దూతలు కూడా నిన్ను చూడాలయ్యా, నీవు ఎలాగుంటావో, నీ ముఖమేంటో, నీ పరిస్థితి ఏంటో, నీవెలాగుంటావో చూడాలని ఆశించారు. మరి దేవుని దూతలు కాదు, సమయం వచ్చింది, సమయం వచ్చినప్పుడు నన్ను నేనే ప్రత్యక్షపరచుకుంటానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సమయం వచ్చింది. యూదాలో ఉన్న బెత్లెహేము, ఎఫ్రతా, అమ్మ అక్కడ కూర్చోండి. యూదాలో ఉన్న బెత్లెహేము, ఆ ఎఫ్రతా అనేటువంటి గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. నీవు అల్పమైన విధాని కాదు, నీలో నుండి ప్రజలను ఏలబోచున్నవాడు వస్తున్నాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చూడాలి అనుకున్నారు. ఆయన చూడడానికి నరావతారిగా ప్రభువారు దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుడు, అవని 10,000 దాతండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడాతండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తించగలరమ్మ, అవలీలగానతని గుర్తించగలరమ్మ. ఎంతో తానెంతో అతడెంతో నాకెంతో ఎంతెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసి పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా. పాత నిబంధన భక్తులు ఎదురు చూసినట్లుగా ప్రార్థించినప్పుడుగా నిన్ను చూడాలయ్యా అని ప్రార్థన చేశారు. పాత నిబంధన చివరి ప్రవక్త యోహాను గారు, క్రొత్త నిబంధన మొట్టమొదటి ప్రవక్త యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను. దేవుడు తన ప్రజలతో మాట్లాడడం మానివేశాడు 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా? 400 ఏళ్ళు. దీన్ని చీకటి యుగం అన్నారు, దీన్ని చీకటి కాలం అన్నారు. ఈ చీకటి కాలములో ప్రభువు మనుషులతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఎందుకొరకు అంటే, నేను పిల్లలను కనిపెంచాను, కానీ వారు మా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరుగును, కానీ నా ప్రజలు తెలివిలేక నన్ను ఎరగకున్నారు, నా మీద తిరుగుబడుతున్నారు అని దేవుని వాక్యములో గమనించగలం. కనుక ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడడం, దేవుని పోలికలో దేవుని స్వరూపములో ఆయన చేసుకున్నటువంటి మానవుడు ప్రజలతో మాట్లాడడం మానివేసిన కాలం 400 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చీకటి కాలములో చివరి ప్రవక్తగా ఉన్నటువంటి యోహాను దేవుని పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చాడు. అయ్యా నాతో మాట్లాడయ్యా, నీ ప్రజలను విడిచిపోవద్దయ్యా, నీ ప్రజలను దాటిపోవద్దయ్యా, నీవు వాక్యమై ప్రత్యక్షమవు ప్రభు అని ప్రార్థన చేస్తే, బాప్తిసం ఇచ్చే యోహాను చేసిన ప్రార్థన, ఆది పితరులు భక్తులు పరిశుద్ధులైన వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి మానవుని స్వరూపములో నరావతారిగా యేసు ప్రభు వారి లోకానికి దిగి వచ్చాడు. గొడ్డగడ్డకి చప్పట్లు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నరావతారిగా దిగి వచ్చినటువంటి దేవుడు దేవుని వాక్యములో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే, ఆయన సశరీరుడుగా మన మధ్య ప్రత్యక్షమాయను అని ఉంది అక్కడ. దేవునికి మహిమ కలుగునుగా. ఎట్లాగంట, శరీరము ధరించిన వాడై, మానవుని శరీరము ధరించిన వాడై. ఈ మాట, ఈ సత్యము తెలియక, బైబిల్ చదవక, క్రైస్తవుడయుండి కూడా దేవుని సత్యాన్ని ఎరుగక, దేవుడంటే ఎరుగక, చార్లెస్ డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త, అంతేనా, చార్లెస్ డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త మానవుడు కోతి నుండి పుట్టాడు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మానవుడు దేని నుంచి పుట్టాడంట? కోతి నుండి పుడితే కోతి చేష్టలు ఉండాలి మన దగ్గర. అప్పుడప్పుడు ఎవడన్నా చిల్లర పనులు చేస్తుంటే, కోతిలాగా మాట్లాడుతుంటే, ఆ కోతిలాగా అక్కడక్కడ కుదురుగా లేకుండా ఉంటే, వరి ఎందుకురా
కోతిలాగా ఉంటావు అంటారు కదా. ఇప్పుడు మానవుడు కోతి నుండి రాలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానికి 100% బైబిలే రుజువు చేస్తుంది. మానవుణ్ణి దేవుడు చెప్పాలి. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము 27-28 వచనాల్లో ఉంది, మానవుని దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున తన వలే ఉండడానికి మానవుని చేసుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మానవుడు కోతి నుండి రాలేదు. చార్లెస్ డార్విన్ అనే ఆయన క్రైస్తవుడైనా బైబిల్ తెలియక, బైబిల్ చదవక, సత్యాన్ని గ్రహించగా అతడు ఏదో చేద్దాం అనుకొని ఏదో చేసేసి ఒక సిద్ధాంతాన్ని రిలీజ్ చేశాడు. అదేంటి అంటే మానవుడు కోతి నుండి ఉద్భవించాడు. చివరి దినాలలో మంచం పైన పడిపోయినప్పుడు మరణకరమైనటువంటి పరిస్థితులు ఉండగా మానవుడు కోతి నుండి పుట్టలేదు. ఆయనను సృజించిన దేవుడు ఒకడు ఆయన ఉన్నాడు, మట్టిలో నుండి మానవుని చేశాడు అని బైబిల్ చదివి గ్రహించి ఆయన తన సొంత డైరీలో ఏం రాశాడంటే, నేను తప్పు సిద్ధాంతాన్ని ప్రజలను తప్పుదో పట్టించడానికి కొరకై నాకు తెలివి లేక, జ్ఞానము లేక నా జ్ఞానాన్ని ఉపయోగించి కోతి నుండి మానవుడు పుట్టాడని నేను రాశాను. కానీ అది తప్పు. బైబిల్లో ఒక దేవుడు ఉన్నాడు, ఆయన జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నన్ను నిన్ను నిర్మించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన మట్టిలో నుండి మహదైశ్వర్యాన్ని మానవులో నింపి మానవుని తన స్వరూపములో తన పోలిక చొప్పున చేసుకున్నాడు అని తన డైరీలో చార్లెస్ డార్విన్ అనే శాస్త్రవేత్త రాసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికే ఈ సిద్ధాంతం ప్రపంచంలో ప్రబలిపోయింది కనుక ప్రబలిపోయినటువంటి సిద్ధాంతాన్ని మరలా ఇది సత్యమని చెప్పడానికి అవకాశము ఉన్నా, ఇది ఒకవేళ చెప్తే మానవుడు దీన్ని మరలా లేనిపోయిన విమర్శల పాలైపోయిద్దామని ఆయన సొంత డైరీలో తాను రాసుకున్న మాటలు వారి కుటుంబ సభ్యుల వరకే పరిమితము చేసి దాన్ని బయటికి రాకుండా చేసేశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తరువాత సత్యం అనేది దాగదు. ఎప్పుడైనా దాగిద్దా? నిజం ఎప్పుడు దాగదు. అసత్యాన్ని ఎంత ప్రబలింప చేయాలి అని, విస్తరింప చేయాలని మానవుడు ప్రయత్నము చేసినా సత్యము సత్యమే గనుక సత్యము ఒక దినాన ప్రబలబడతాది. దేవునికి మహిమ కలుగునుగాక. విస్తరింపజేయబడతాది. ఒక దినాన దైవజనుడు వారి కుటుంబ సభ్యులు కలిసినప్పుడు ఆయన డైరీలో ఉన్న ఈ మాటలు చెప్తే ప్రపంచానికి మరలా తిరిగి చార్లెస్ డార్విన్ గారు ఈ తప్పుడు సిద్ధాంతాన్ని తన జ్ఞానాన్ని ఉపయోగించి రాశాడు. కానీ అంతకు ముందే బైబిల్ గ్రంథములో చెప్పినట్లుగా మానవుని దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున మానవుని మట్టిలో నుండి దేవుడు చేశాడని ఆ మాటను బయటకు తీసుకొచ్చారు. కొట్టగడ్డకి చప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు తృణమాత్రుడైన నశించిపోతున్న గడ్డి పువ్వు లాంటి ఈ మానవుని దర్శించడానికి వాక్యమై ఉన్న యేసయ్య నరావతారిగా దిగివచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన సశరీరుడిగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయన సశరీరుడిగా భూమి మీద ప్రత్యక్షం అవడం వలన మానవుని జీవితానికి కలుగుతున్న దీవెన ఆశీర్వాదాలు ఏంటో త్వరగా నేను మీ జ్ఞాపకంలోకి తీసుకురావడానికి ఆశిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూడండి. కీర్తనల పుస్తకం 107వ కీర్తన. ఎందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఎందుకు దేవుడు భూమి మీద ప్రత్యక్షమయ్యాడో 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అర్థమవుతుందా? ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? నరావతారిగా వచ్చాడు. నరావతారిగా వచ్చిన తర్వాత నేనే అని తెలుసుకోవడానికి ఆయన తన వాక్యాన్ని వివరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే పరలోక రాజ్యాన్ని వెళ్తాడు అని ప్రకటించాడు. ఏటి ఒడ్డున నావ ఎదురు చూస్తున్నది, వెనుకాడకను మీరు రండి, ఆ నావ నడిపేది ఆసామి యేసయ్య, అడిగి రమ్మన్నాడులెండి. రక్తవర్ణము దాని పేరు రక్షణ నావ, నడిపేది రక్షకుడులెండి. వేచి ఉన్నది నావ ఇక ఉండదెన్నాళ్ళు, వేచి ఉన్నది నావ ఇక ఉండదెన్నాళ్ళు, అడిగి రమ్మన్నాడులెండి రండి. ఏటి ఒడ్డున నావ ఎదురు చూస్తున్నది, వెనుకాడకను మీరు రండి. ఏనా వంటిది?
రక్షణ అనే పడవ, రక్షణ అనే నావ గురించి, రక్షణ మానవుడు ఎలాగూ పొందాలో, కాలము సంపూర్ణమైనది కనుక మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి, ప్రభువు రాజ్యము సమీపించి ఉందని యేసు ప్రభువారు సర్వలోకానికి ఆయన వాక్కును బయలుపరుస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆయన వాక్యమును దేవుడు బయలుపరుస్తూ ఉండగా, ఆయన వాక్యము నెంబర్ 1 ఆయన ప్రత్యక్షం అవడానికి, ఆయన వాక్కును భూమి మీదకి, వాక్యమై ఉన్న యేసు ప్రభువారిని భూమి మీదకి పంపించడానికి కారణం ఏంటి అంటే ప్రజలను బాగు చేయడానికి. ఎవరిని బాగు చేయడానికంట? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. పై వచనాన్ని కూడా మీరు చదివితే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారిని విడిపించడానికి, వారి ఆపదలో నుంచి తొలగించడానికి, వారిని విముక్తి చేయడానికి, వారిని విడిపించడానికి కొరకే దేవుడు ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. నెంబర్ 1 దేవుడు ప్రత్యక్షమయ్యాడు, వాక్యం ప్రత్యక్షమైంది. ఆయన వాక్కు భూమి మీద ప్రత్యక్షం అవడం ద్వారా మానవులకి కలుగుతున్న మేలు ఏంటి అంటే మనలను బాగు చేస్తున్నాడు. ఏ విషయంలో నీవు బాగలేదో, ఏది బాగలేదో, కొంతమంది కదిలిస్తే ఎప్పుడు బాగలేదంటారు. దేవునికి స్తోత్రం. ఏ రోజన్నా బాగుందా అంటారేమో అని చూస్తాను నేను. ఎప్పుడైనా బలకరి, ఎప్పుడైనా చెప్పు, ఎప్పుడైనా ఎలాగున్నా అంటే బాగలేదయ్యా, ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయడానికే మేము ఉన్నాం కనుక, ప్రార్థన చేయడానికే దేవుడు ఎన్నుకున్నాడు కనుక, ఎంత బాగున్నా బాగాకపోయినా మనం ఏం చెప్పాలి అంటే పర్వాలేదయ్యా, బాగుంది దేవుడు దయ వలన, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రజలను బాగు చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. నెంబర్ 1 ఎవరిని బాగు చేయడానికంట? మనలను బాగు చేయడానికి. గురజాడ అప్పారావు గారు అన్నాడు కదా, దేశం అంటే చెప్పరేమ్మా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. అంటే ఎవరిని బాగు చేయడానికి వచ్చాడు దేవుడు? మట్టిని బాగు చేయడానికి కాదు, దేశాన్ని ఉద్ధరించడానికి కాదు, ప్రకృతిని ఉద్ధరించడానికి కాదు, సృష్టిని ఉద్ధరించడానికి కాదు, తన రూపములో తన పోలిక చెప్పున చేయబడిన మానవుని బాగు చేయడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. కనుక ఏది నీ జీవితంలో బాగాలేదో, ఏది నీ జీవితంలో బాగలేదు అనుకుంటున్నావో, ఏది నా జీవితంలో బాగా జరగట్లేదు అనుకుంటున్నావో, దానిని బాగు చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామం పడదాం, హల్లెలూయా. రెండో మాట చూపిస్తాను. 119వ కీర్తన, కీర్తనల పుస్తకం 119వ కీర్తన 30వ వాక్యాన్ని, 119వ కీర్తన 38వ వచనం, 38వ వచనం చదువుమ్మా. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవుని వాక్కు ఎందుకొరకు ప్రత్యక్షమైంది అంటే భయము లేని మానవుని జీవితానికి ఏం కలుగు చేయడానికంట? భయమును కలుగు చేయడానికి. భక్తికి కొదువేమి లేదు భారతదేశంలో, ఉందా? ఎటైనా ఎల్లు, ఎన్ని రాష్ట్రాలైనా తిరుగు, భారతదేశం అంతా తిరుగు, ఎక్కడైనా నీకు కనబడేది ఏంటంటే భక్తే. అది ఏ కులం అవ్వచ్చు, ఏ వర్గం అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి వానిలో భారతదేశంలో కనబడుతున్న ఓ ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే భక్తి. కానీ ఏం కనబడదు అంటే భయము కనపడదు. ఏం కనపట్లా? భయం కనపట్లా. నీ భక్తి నీకేం కలుగు చేయాలంటే ధైర్యాన్ని కలుగు చేయాలి. నీ భక్తి నిన్ను ధైర్యపరచాలి, భయపెట్టకూడదు. భక్తి చేస్తున్నారు కానీ శక్తి లేని భక్తి చేస్తున్నారు. భక్తి చేస్తున్నారు కానీ అన్య సంబంధమైనటువంటి ఆచార సాంప్రదాయాలు ఏదో పెద్దలు పెట్టారు కాబట్టి మేము దానిలో కొనసాగి వెళ్ళిపోవాలన్న భక్తి చేస్తున్నారు. కానీ భక్తిలో ఈరోజు ఏమి లేదంటే భయము లేదు. అలాంటిది కాదు మన భక్తి. ఎలాంటి భక్తి అంటే నిష్కలంకమైన భక్తి, పవిత్రమైనటువంటి భక్తి, నిర్మలమైన మనస్సాక్షితో దేవుని సన్నిధిలో కొనసాగే భక్తి మనము చేస్తున్నాం కనుక మన భక్తిలో భయముతో కూడిన భక్తి చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున, బబులోను నా భక్తులు ముగ్గురు బొమ్మకు నా పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే, పట్టి అగ్నిలో పడవేసే, నాలుగో వానిగా తిరుగాలేదా ఓ భక్తుడా రాజు రమ్మని
నాలుగో వానిగా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణము పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మనము చేసే భక్తి మనకేం కలుగు చేయాలంటే దేవుని యందలి భయము కలుగు చేయాలి. మానవునికి ఏమి లేదంటే భయం ఉంటే ఆదాం పాపం ఎందుకు చేసేవాడు? భయం ఉంటే అవ్వమ్మ సాతాను చేతిలో ఎందుకు మోసగించబడేది? ఇశ్రాయేలు ప్రజలకు భయం ఉంటే దేవుని మీద ఎన్నో మార్లు శోధించి ఎందుకు ఆయన్ని విసిగించేవారు? భయం ఉంటే దేవుని సన్నిధిలో పాటించవలసిన క్రమం మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? భయం ఉంటే దేవుని సన్నిధిలోకి ఎందుకు రాలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం? ఎందుకు దేవునికి ఇవ్వవలసిన వాటిలో భయము లేకనే కదా దాచిపెట్టుకొని శాపగ్రస్తులం అయిపోతుంది. మనుషులలో ఏమి కలుగు చేయడానికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన వాక్కును పంపించాడు అంటే భయాన్ని కలుగు చేయడానికి. ఏం కలుగు చేయడానికి? కొన్ని శోధనలు మనకేం కలుగు చేస్తాయంటే అయిపోయింది ఇక నాకు చాప్టర్ అనబట్టి అనిపించింది. కొన్ని పరిస్థితులు మనపైకి దేవుడు అనుమతించినప్పుడు ఇక నేను బ్రతకనేమో, నా పని అయిపోయింది, అయ్యా బతికితే నీ కోసం బతికించి అంటాం. భయాన్ని బట్టి బ్రతికిన తర్వాత మరలా ఆ భయం ఉండదు. ఉండిద్దా? ఉండదు. అయ్యా ఇదిగో ఇది చేస్తే నేను నీకు లోబడి ఉంటాను, భయపడి బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకుంటాం. ఆ కార్యాన్ని దేవుడు చేసిన తర్వాత ఆ భయము మనలో కనబడట్లేదు. అందుకే దేవుడు ప్రత్యక్షం అవ్వడానికి కారణం ఏంటి అంటే మనుషులలో భయము లేని వారికి ఏం కలుగు చేస్తారంట? భయమును కలుగు చేయడానికి ప్రత్యక్షమయ్యాడు. మూడో మాట చూడండి, కీర్తనల పుస్తకం 119వ కీర్తన 130వ వచనం 130. నీ వాక్యములు వెల్లడియగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యము ప్రత్యక్షం అవడానికి, దేవుని వాక్కు మానవునికి ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ రెండు అనుభవాలు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, మొదటిది ఏంటి అంటే వెలుగును కలుగు చేయడానికి. ఏం కలుగు చేయడానికంట? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగై ఉన్నది అన్నాడు. కనుక వాక్యము మానవుని జీవితానికి వెలుగుమై ఉంది. ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు శాపములో ఉన్నాం, ఒకప్పుడు భయంకరమైన అన్ని సంబంధమైన ఆచార సాంప్రదాయాలలో మనం ఉన్నాం. అయితే దేవుడు వాటన్నిటిని విలిపించి చీకటిలో ఉన్న మనలకు దేవుని వాక్యాన్ని పంపించి మనలను దేవుడు వెలుగులోకి నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం మనం చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడుంది, అయితే మీరు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని తీసుకొచ్చాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకప్పుడు చీకట్లో ఉన్నవారమే, వాక్యాన్ని బోధిస్తున్న నేను దేవునికి దూరంగా ఉన్నాను, చీకట్లో ఉన్నాను, పాపములో ఉన్నాను, శాపములో ఉన్నాను, అంధకారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. అయితే జీవము కలిగిన దేవుడు నా కొరకు ప్రాణం పెట్టి రక్తము గార్చి అమూల్యమైనటువంటి ఆయన రక్తము చేత నన్ను అభిషేకించి నడిపించి విడిపించి పడిపోకుండా జారి పడిపోకుండా దేవుడు ఆయన రక్తము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన విలువలేని నా జీవితానికి ఆయన చీకటిలో నుండి విడిపించి వెలుగుమయముగా నన్ను మార్చి నీవు లోకమునకు వెలుగై ఉన్నావని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చదివితే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. మనం ఎవరమంట లోకానికి? లైట్ ఆఫ్ వరల్డ్. మనము ప్రపంచానికే వెలుగు. ఎవరికంట? ప్రపంచం మొత్తానికి వెలుగు. మన ఇంటికి మనం వెలుగు, మన కుటుంబానికి మనం వెలుగు, మన సంఘానికి మనం వెలుగు, ఇంకా అంతకన్నా ప్రాముఖ్యంగా ప్రపంచానికి మనం వెలుగునిచ్చే వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చుక్కాని లేని నావ సముద్రములో చక్కగా ప్రయాణం చేయలేదు. చుక్కాని ప్రాముఖ్యం. దిక్చూచి అంటారు. దిక్చూచి లేకపోతే సముద్రం నడి మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పడవ ఎటు వెళ్ళాలో దిక్చూచి కనుక పని చేయకపోతే దాన్ని బాగు చేసుకున్న దాకా ఇంకొకడు వచ్చి దాన్ని బాగు చేసేదాకా సముద్రములో వాడ నిలబడిపోవాల్సిందే.
లోకానికి మనం ఏమై ఉన్నాము అంటే వెలుగై ఉన్నాము అన్నాడు. కనుక దేవుని వాక్యము వెల్లడియగుట తోడనే మనము వెలుగుమయముగా మార్చబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రశ్న, నిజంగా దేవుని వాక్యం ప్రత్యక్షమైంది, ఇది వాస్తవం. వాక్యము ప్రత్యక్షమైనప్పుడు నువ్వు వెలుగుమయముగా మార్చబడ్డావా? ఇంకా చీకటి బ్రతుకుందా? చీకటి కార్యాలు ఉన్నాయా? ఇంకా చీకటి సంబంధులుగా మీరున్నారా? పకటి సంబంధులుగా ఉన్నారా? లేక రాత్రి సంబంధులుగా మీరున్నారా? వాక్యము బయలుపరచబడినప్పుడు వెలుగు లేని మన జీవితాలకు వెలుగును కలుగు చేసింది కనుక ఇక మీదట శరీర కార్యాలు మన జీవితాల్లో కనబడకూడదు. ఇక మీదట పాత రోత బ్రతుకు మనలో కనబడకూడదు. ఇక మీదట చీకటి సంబంధమైన కార్యాలు మన జీవితాల్లో కనబడకూడదు. అందుకని నీ వాక్యము వెల్లడియగుట తోడనే అది ఏం కలుగు చేసిందంటే వెలుగును కలుగు చేసింది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము లోకానికి వెలుగై ఉన్నామన్న సత్యాన్ని గ్రహించండి. నేను చీకటి కాదు, ఇక నేనెవరు అంటే వెలుగై ఉన్నా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, యేసు నాలో వచ్చినందునా, యేసు నాలో వచ్చినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్ప నా సఖ్యమైన సంతోషం, చెప్ప నా సఖ్యం. హల్లెలూయా. యేసు ప్రభువారు నిజంగా నాలో ఉదిగించాడు. యేసు ప్రభువారు నేను సొంత రక్షకునిగా అంగీకరించాను. ఆయన వెలుగై ఉన్న ప్రకారము నేను కూడా వెలుగుగా మార్చబడ్డానని నీవంటే ఇక మీదట నీలో లోక సంబంధమైన ఏ కార్యాలు కనబడకూడదు. యోహాను గురించి ప్రభు సాక్ష్యం చెప్పాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము వలె ఉన్నాడు అన్నాడు. ఎట్లా ఉన్నాడంట? మండుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు, దీపము వలె వెలుగునిచ్చేవాడిగా కనబడుతున్నారు. మరి పాప కోపంలో నుండి, శాపంలో నుండి, బలహీనతలో నుండి రక్షించబడిన నీవు నేను లోకానికి ఎలా కనపడుతున్నావు? మన గురించి సాక్ష్యం ఎలాగుంది? ప్రార్థనకి వెళ్తారు కానీ ఉపయోగం లేదనుకుంటున్నారా? ప్రార్థనకి వెళ్తున్నారు కానీ పర్ఫెక్ట్గా ఉన్నారయ్యా. ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వాక్యానుసారమైన జీవితం వారు జీవిస్తున్నారు. కొంతమంది గురించి సాక్ష్యం ఎలా ఉందంటే ప్రార్థనకు వస్తున్నారు కానీ పెద్దగా మారు మన సేవలేనే లేదు. చెవిటోడు సేవలో సంఖ్యబూదినట్లుగా కొంతమంది వాక్యాన్ని వింటున్నారు, అప్పటి వరకు సంతోషిస్తున్నారు కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని అనుసరించే ఆ మనస్సు కొంతమందిలో లేదు, కనబడట్లేదు. ఆ మనస్సు కనపడకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా దాని వలన పెద్ద ఉపయోగం లేదు. పెద్దోళ్ళు అంటారు, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి వెళ్తానందంట. ఉట్టి దగ్గర స్వర్గం దగ్గర ఏ దగ్గర? ఉట్టే దగ్గర కదా. ఇప్పుడు ఉట్టిలు లేవులేండి, అన్ని ఇళ్లలో సద్ది పెట్లు వచ్చినాయి. ఏం పెట్లు? అదేనమ్మా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. నేనేం తెలుగు అంటున్నారు, మీరేం ఇంగ్లీష్ చదువుతారు, అందుకని మీకు ఇంగ్లీషులో చెబుతున్నాను. ఇంగ్లీషులో ఫ్రిడ్జు, తెలుగులో సర్దిపెట్టి. అంటే పాడైపోకుండా వస్తువును కాపాడే చల్లనిది, దాన్ని సర్దిపెట్టి అన్నారు. అంటే ఇదే ఫ్రిడ్జ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతీది దానిలో పెట్టేస్తాం. అట్లాగను కొంతమంది జీవితాల వాక్యం వింటున్నారు కానీ వాక్యానుసారమైన బ్రతుకులేనే లేదు. దాని వలన తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటావు. నువ్వు జాగ్రత్త. వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్య ప్రకారంగా జీవితాన్ని మలుచుకోవాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఎంతసేపు కొన్ని గంటలు ప్రసంగించి చెప్పినా ఒక్క మాట కూడా నీ చెవిలో నుండి ఈ చెవిలో నుంచి ఈ చెవిలోకి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఈ చెవిలో వెళుతున్న మాట నీ హృదయములో పడాలి. ఒక్క మాట అయినా నీ హృదయములో పడితే ఆ మాట నీ బ్రతుకును మార్చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా సాంప్రదాయాన్ని, ఇంకా చీకటి బ్రతుకును, ఇంకా పాపపు బ్రతుకును నువ్వేం చేయకూడదంటే అవలంబించకూడదు. కారణం ఏంటంటే ఆయన వాక్యము నీ కొరకు ప్రత్యక్షం అవడానికి కారణం ఏంటంటే నీవు చీకటిలో ఉన్నావు. చీకటిలో ఉన్న నిన్ను వెలుగుమయముగా ప్రభువు మార్చడానికి ప్రత్యక్షమయ్యాడు కనుక నీవు వెలుగుమయముగా మార్చబడడం దేవుని ఉద్దేశం. మూడో మాట చెప్తున్నాను, అక్కడుంది, నీ వాక్యము వెల్లడి ఒకటి తోడనే తెలివి లేని వారికి తెలివిని కలిగించును అన్నాడు. ఏం కలుగు చేసిద్దంట? తెలివి. ఒకటి వెలుగును కలుగు చేసింది, మరొకటి దేవుని వాక్యం ప్రత్యక్షం అవడం వలన తెలివి లేని వారికి ఏం కలుగు చేస్తుందంట?
తెలివిని కలుగు చేస్తుంది. ఈరోజు తెలివి లేదు చాలా మందికి. ఏమి లేదు? తెలివి లేదు. తెలివి కనుకుంటే ఉండాల్సినటువంటి క్రమములో ఖచ్చితంగా ఉండమా? పశుప్రాయులుగా ఉన్నారు కొంతమంది, జ్ఞాన వివేచనము లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో ప్రభు అంటాడు, నేను నా పిల్లలకి ఏమిచ్చానంటే మరి జ్ఞాన వివేచన కలిగినటువంటి జ్ఞానేంద్రియాలు నేను ఇచ్చాను అన్నాడు. ఆయన ఇచ్చాడు మనకి, కానీ ఆయన ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం చేత కావట్లేదు మనకి. మీకు అర్థమయ్యే విషయంలో తెలివి అన్నా జ్ఞానం అన్నా ఒకటే, ఇంచుమించు ఒకే అర్థాలు వస్తాయి. జ్ఞానవంతురాలు పూర్తి చేయండి. రైట్. 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని పెరిగి వేసుకొనును. ఏ జ్ఞానం కావాలి? పుస్తక జ్ఞానం కాదు కావాల్సింది. కాపురాన్ని ఎట్ట తీసేసుకోవాలి, ఎట్ట ఆర్పుకోవాలి, ఈ జ్ఞానం కాదు కావాల్సింది. అమ్మ మాటలని ఎట్ట కాపురం నాశనం చేసుకోవాలి, అత్త మాటలని ఎట్ట కాపురాన్ని నాశనం చేసుకోవాలి, ఇరుగు పొరుగు వారి మాటలని ఎట్ట పతనమైన స్థితిలోకి మనల్ని మనం పాడు చేసుకోవాలి, ఇది కాదు జ్ఞానం. అవి ఎంత టెక్నిక్గా అత్తమామని కంట్రోల్లో పెట్టుకుందో నేను కూడా అట్టే పెట్టుకోవాలా, అది కాదు జ్ఞానం. దేవుని వాక్యానుసారమైనటువంటి జ్ఞానం కావాలి నీకు. ఏ జ్ఞానం కావాలి? దేవుని వాక్యానుసారమైన జ్ఞానం. పుస్తకాలు చదివో మనుషులు పాడైపోతున్నా, చెదరగొట్టబడుతున్నా, జ్ఞానము లేని అజ్ఞానులు ప్రవర్తిస్తున్నట్లుగా దేవుని సన్నిధికి వస్తా, వాక్యాన్ని వింటా, వాక్యానుసారంగా జీవించకుండా వాళ్ళు అట్లా చేశారు. కాబట్టి నేను కూడా కొంతమంది భర్తలను కంట్రోల్లో పెట్టేసుకుంటారు. ఉపయోగం ఏంది దానివల్ల? ఒకరోజు తిరగబడ్డారంటే ఇక నీ కాపురం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. భర్తని కంట్రోల్లో పెట్టుకోబాక. అతడు లేకపోతే నీకేమి లేదు. కుంటోడో చెడోడో పొడోడో వాడు ఉంటేనే నీకు విలువ. ఆ సంగతి తెలుసుకో. ఎలాంటి వాడైనా యజమానుడు లేకపోతే స్త్రీకి ఏమి లేదంటే విలువ లేదు. భర్తని కంట్రోల్లో పెట్టేసుకుంటారు. ఇక ఈమె చెప్పిందే శాసనం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయమైనా ఆమె చెప్పిన మాటే వినాలి, ఆమె చెప్పినట్లే ప్రవర్తించాలి, ఆమె చెప్పినట్టే చెయ్యాలా. చేయకపోతే తగినటువంటి పరిష్కారం. ఆమె ఈమెను కొడతాం కాదు, ఎట్లాగుందంటే రివర్స్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నేనేమంటానంటే వాళ్ళని వీళ్ళ చూసి పులి వాత నక్కను మరి పులిని చూసి నక్క మాతలు పెట్టుకుంది అంటారు కొంతమంది. నక్కలాంటి జీవితం, జిత్తులు మారి జీవితం, అది పాడైపోయే జీవితం, వ్యర్థమైన జీవితం. ఎన్ని చేసినా పులిపులే. చెప్పరే, అర్థమవుతుందో తెలుగు? నాకేం ఇంగ్లీష్ రాదాయే మీకు చెప్పడానికి. నక్కే పులిపులే. పులిని చూసి నక్క సార్లు పెట్టుకుంటే మాతలు పడతాయా? పడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎంత టెక్నిక్గా చేసుకుంటుందో కాపురం. అత్తమామను చూడకుండా మొగుడిని కంట్రోల్లో పెట్టుకొని భలే చూసుకుంటుంది. కనుక నేను కూడా అట్టానే చూసుకోవాలనుకుంటే ఒక రోజున దేవుని న్యాయ సింహాసనం ఎదుట, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు కానీ మీకు జ్ఞానోదయం కలగడానికి చెప్తున్నాను ఈ మాట. కొంతమంది ఉన్నారు, తల్లిదండ్రులు వస్తేనేమో మాంసం చేపలు వండి పెడతారు. అత్తామామకి ఎట్టాగుందని పలకరిచ్చే ఆ నోరు కూడా కొంతమందికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేమంటానంటే అనుభవిస్తున్న పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఎలాంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులైనా కావచ్చు, నేనంటాను తల్లిదండ్రులు ఎలా చూసావో అత్తమామలు కూడా అలాగే చూడాలి. బంధువుల్ని ఎలా చూస్తున్నావో ఇంట్లో వాళ్ళు కూడా అలా చూడాలి. నీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దోళ్ళు అంటారు ఎంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈదిలో గెలిస్తే ఉపయోగం ఏముంది? ఎక్కడ గెలవాలి? ఇంట్లో గెలవాలి. ముందు నీ ఇంట్లో సాక్ష్యం రావాలి. ఇంట్లో ఏగల మోత, బయట పల్లకీల మోత అంటే పెద్ద ఇబ్బంది ఏమి లేదు, దానివల్ల నష్టమే కానీ కీడు మాత్రం ఏమి. నీవు నీ పేరు భయంకరంగా చెప్పుకోవచ్చు బయట, కానీ లోపల మాత్రం ఉపయోగం లేదు. కనుక దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జ్ఞానాన్ని కలుగు చేయడానికి. ఏ జ్ఞానము నీకుందో పరిశీలన చేసుకో. వాక్యానుసారంగా ఏ జ్ఞానం ఉంది? పాడు చేసుకునే జ్ఞానం ఉందా? వాళ్ళను చూసి వీళ్ళను చూసి కుటుంబాన్ని నాశనం చేసుకునే జ్ఞానం ఉందా? వాళ్ళను చూసి వీళ్ళను చూసి నీ జీవితాన్ని నీవే పతనము చేసుకునే జ్ఞానం ఉందా? దైవ సంబంధమైన జ్ఞానము నీకుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ జ్ఞానం కావాలి? ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన జ్ఞానం కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెప్పరే జ్ఞానమునకు మూలం. నిజంగా నీవు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే, నేను ఒకే మాట చెప్తున్నా, నిజంగా జ్ఞానం కలిగిన వాళ్ళు అయితే శత్రువులైనా ప్రేమిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నన్ను తిడుతున్న వారు లేరా, నన్ను దూషిస్తున్న వారు లేరా? ఎదురు తిడుతున్న వాళ్ళు ఉన్నారు, వెనక తిట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు నా గురించే చెప్పాడు, ఎవరో ఏదో చెప్పుంటారు, అందుకే నా కోసమే చెప్తున్నట్టున్నాడు. ఎవరి కోసం చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. ఒక్కళ్ళ కోసం ఎవరో ఏదో చెప్పారని నేను చెప్తే మిగిలిన ఆత్మలన్నిటి గురించిన లెక్క ప్రభువు దగ్గర ఒక రోజు నేను చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఎవరో ఏదో చెప్పారు, ఏదేదో కంగారు జరిగింది కాబట్టి పాస్టర్ గారు ఎవరో ఏదో చెప్పేసి ఉంటారు, చెప్పాల్సిన సాడీ మాటలన్నీ పాస్టర్ గారు విన్నారంటే నేను అట్లా సాడీ మాటలు వినేవాడిని కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా కళ్ళారా చూసి చెవులారా వింటేనే ఏదైనా ఎవరి గురించి అయినా ముఖాముఖిగా ప్రత్యక్షంగా వారితోనే మాట్లాడతాను, కానీ వారి గురించి వీరి గురించి ఎక్కడా నేను విమర్శ చెయ్యను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక జీవము కలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక నా జీవితాన్ని నేను మలుచుకోవాలి, నా బ్రతుకుని నేను మలుచుకోవాలి, నా వ్యక్తిగత జీవితాన్ని నేను కట్టుకోవాలి. దేవుని వాక్కు ఎందుకు ప్రత్యక్షమైందంటే తెలివి లేని వారికి తెలివిని కలిగించడానికి. లోకపరమైనటువంటి తెలివి కాదు. అప్పుడప్పుడు చార్లెస్ ఫిన్నయ్య గారు చెప్తా ఉంటారు, కొంతమంది అంట నాన్న పక్కకు నెట్టేసి, రే నేనే నీకు ఆధారం, నేను రా అన్ని చూస్తుంది, ఏముంది అసలు చూడలేదురా, నిన్ను పట్టించుకోవట్లేదురా అని అమ్మ మీద ప్రేమ పెంచుకోవడానికి ప్రయత్నం చేసి భర్తను తక్కువ చేసి తండ్రిని తక్కువ చేసి పిల్లల దగ్గర మాట్లాడతారు. ఒకరోజు సత్యమేందో బిడ్డలు గ్రహించినప్పుడు విలువను నీవే పోగొట్టుకుంటావు అని చెప్తా ఉంటారు అయ్యగారు. నిజమే ఆ సత్యం. దైవజనులు దరిదాపుగా 40 సంవత్సరాల సేవ అనుభవాన్ని కలిగి మాలాంటి ఆత్మీయ పిల్లల్ని ఎంతో మందిని కన్నటువంటి పరిస్థితి దైవజనులకు ఉంది కనుక ఆ దైవజనుల అనుభవంతో చెప్తారు ఈ మాట. నిజంగా నీవు తెలివి కలిగిన వ్యక్తివైతే, నిజంగా దేవుని వాక్యం నాలో పనిచేస్తుందయ్యా, నేను జ్ఞానము కలిగి ఉన్నాను, తెలివి కలిగి ఉన్నాను అంటే నిశ్చయముగా నువ్వేం చేయాలంటే నీకంటూ భూమి మీద శత్రువులు ఎవరు ఉండకూడదు. ఒకే ఒక శత్రువు ఉండాలి, వాడు సాతానుడు తప్ప ఇంకే మనిషి నీకు కాకూడదు. దుమ్మెత్తి పోసిన, కేకరిచ్చి మొఖాన్ని ఊసిన, భయంకరమైనటువంటి బూతులు తిట్టిన తలకాయ ఎంచుకొని క్షమించు ప్రభు వీరు తెలియక చేస్తున్నారని సైలెంట్గా వెళ్ళిపోవాలి తప్ప నోటికి నోరు పంటికి పన్నుగా మాట్లాడితే దాని వలన నష్టపోయేది వాళ్ళు కాదు, మనమే. దేవుని సన్నిధికి వస్తాయి ఇంకేం మారినట్టు మనం, దేవుని సన్నిధికి వస్తా ఇంకేం పశ్చాత్తాపం ఉంది మనలో. దేవుని సన్నిధికి వస్తా ఏమి దేవుని రూపంలోకి మలచబడ్డావు నువ్వు. తెలివి కలిగిన దాన్ని, జ్ఞానము కలిగిన దాన్ని, నాకంటే జ్ఞానవంతురాలు లేవు అనుకుంటున్నావు, కానీ నీకన్నా అజ్ఞానులు లేరు అని నేను అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఉంది, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. ఎట్లా నడుచుకోవాలంట? అజ్ఞానంగా నడవబాకండి. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్టుకున్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొంది జ్ఞానము కలిగి నడవాలి అనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులకు మనం ఏమి చేసినా, ఎంత చేసినా, మన జీవితాంతం బానిసలుగా వారి ఎదుట వారి కాళ్ళ దగ్గర పడి ఉన్న వాళ్ళకు మనం రుణస్థులమే. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి నేను బ్రతిమలాడుతూ కాళ్ళకు మొక్కుతూ చెప్తున్నటువంటి మాట, మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కానీ, పెద్దలను కానీ, వృద్ధులను కానీ నిర్లక్ష్యము చేయబాకండి. వారిలో తప్పుంటే, వారిలో పొరపాటు ఉంటే, వారిలో ఏదైనా అవిధేయత ఉంటే దేవునికి చెప్పేయండి, ప్రభువా నేను చేయాల్సింది నేను చేస్తున్నానయ్యా, ఒకవేళ వాడు నన్ను అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉంటే అదేంటో నువ్వే చూసుకో ప్రభువా, నేను మాత్రం వాళ్ళ బాధ్యత చేస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, వృద్ధులను కానీ నిర్లక్ష్యం చేస్తే అట్టి వారి కళ్ళు లోయ కాకులు పీకుతాయి. ఆనంద వాక్యములు లోయ కాకుల చేత పీకించుకుంటారో, ఉన్నప్పుడు సరి చేసుకొని బ్రతుకు మార్చుకొని పెద్దలను సరిగ్గా చూసుకుంటారో లేదో, చాయిస్ గివర్స్, మీ చేతికే మిమ్మల్ని అప్పగిస్తున్నాను. దైవజనులు ఓ ప్రాంతానికి వెళ్ళారు, నిజామాబాద్ ప్రాంతంలో. ఓ పెద్ద ఆవిడ దరిదాపు 70-80 సంవత్సరాలు ఉంటాయి అంట. ఆమెకి ఓ చిన్న మూటల గుడ్డ కట్టుకుని ఆ వీపు మీద పెట్టుకుందంట. వెళ్ళిపో, ఈ ఊరు నుంచి వెళ్ళిపో అని రాళ్లతో కొడుతూ తరుముతున్నారంట ఆమెని. పాస్టర్ గారు ఆ సన్నివేశం చూసి కళ్ళం నీళ్లు గార్చారు. నాలాగా తల్లి లేని వారికి అర్థమైంది ఆ బాధ ఏందో. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి పెద్దగా అర్థం కావట్లా. వాళ్ళు ఉన్నప్పుడు గౌరవించలేరు, కానీ చచ్చిపోయిన తర్వాత సమాధులు కట్టి 1,00,000 రూపాయలు 2 లక్షలు పెట్టి దినాలు తద్దినాలు చేస్తే వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళు ఉన్నప్పుడు గౌరవించాలి, వాళ్ళు ఉన్నప్పుడు పరామర్శించాలి. నాకు తెలుసు ప్రతిరోజు ఏడవని సందర్భం లేదు. నేను తెలుసా మీకు, తల్లి లేని లోటు ఏందో, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. కనుక పెద్దవాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కలకాల నవ్వుతూ ఉంటే దన్మని మా అమ్మ జ్ఞాపకం వచ్చేసింది. ఒంటరిగా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నేను ఒక్కడే ఉండేది.
కొన్ని అనుభవాలు నేను జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఎందుకు ఇలా జరిగిపోయింది ప్రభు అని దేవుని దూషించను కానీ, దేవుని తిట్టుకొని కానీ, ప్రభు ఏదేమైనా తన భవిష్యత్తు ఏంటో నీకు తెలుసు కనుక భవిష్యత్తులో తాను ఇబ్బంది పడకుండా నువ్వు ముందే తీసుకెళ్ళిపోయావు ప్రభు అని ఆ దేవుని అలాగును అనుకుంటా ఉంటాను నేను. ఆ బాధ ఏంటో నాకు తెలుసు కనుక బ్రతికున్న వారిని సరిగా చూసుకోవాలి. బ్రతికున్నటువంటి పెద్దలు, ఇంట్లో అత్తయినా మామైనా వృద్ధులు ఎవరు నీ ఇంట్లో ఉన్నా ఒకళ్ళని ఎలా చూస్తున్నావో ఇంకొకళ్ళని కూడా ఎట్లా చూడాలి, అట్లాగే చూడాలి. ఇది జ్ఞానం కలిగిన వాళ్ళు చేసే పని. అజ్ఞానులు ఇలా చేయలేరు. అజ్ఞానంగా ఉండేవాడు ఏదో ప్రార్థనకు ఫార్మాలిటీకి వచ్చి బైబిల్ తీసుకొని వచ్చి 4 మాటలు చెప్తున్నాడు, విన్నా వెళ్ళిపోతున్నామన్న వాళ్ళు ఎట్లాగున జ్ఞానముగా ప్రవర్తించలేరు. దానివల్ల ఎవరికి నష్టం ఏంటంటే, నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు చూసేవాళ్ళు లేపుతాడు దేవుడు, వాళ్ళు చూపిస్తా, ఇబ్బంది ఏమి లేదు. కానీ నీకు ఆశీర్వాదం రాదుగా. చూస్తే కదా దీవెన, చూస్తే కదా ఆశీర్వాదం, చూస్తే కదా ప్రాముఖ్యమైనటువంటి నీతి మాటలు చెప్పమంటే చెప్పు, వదిలిపెడితే ఒక్కొక్కళ్ళ మౌత్ తీసుకుంటే 2-3 గంటల నీతి వాక్యాలు చెప్పు వదిలిపెడతారు. నాకన్నా బలంగా చెప్పగలరు మీరు. నీతి మాటలు చెప్పడం ప్రాముఖ్యం కాదు, నీతిని మనం అనుసరిస్తూ మనం చేయాల్సింది మనం చేస్తా ఎదుటోడికి చెప్తే దాని వలన ఉపయోగం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను పేదోడినే, గొప్పోడినేం కాదు. అయినా మా తాతయ్య నాన్నమ్మను చూశాను, వారి దినాలు తద్దినాలు నేనే చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మా నాన్న చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినాక మా మేనత్త విధవరాలైపోయింది. నాకు కలిగిన దానిలోనే ఆ అమ్మాయిని కూడా చూస్తున్నాను. మా మేనత్త కూతురు వివాహాన్ని కూడా నాకు కలిగిన దానిలోనే చేశాను. ఎవరైనా పేదలు వృద్ధువులు నా ఇంటి ఎదురుకు వచ్చి అయ్యా అంటే నా పిల్లలకు కూడా అట్లాంటి జాలి కలిగిన మనస్సు దేవుడిచ్చాడు. మాకు లేకపోయిన ఎదుటి వారికి పెట్టే మనస్సు పిల్లలకు నేర్పించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటున్నానో ప్రతి సంవత్సరం మా అత్త మా మామను కూడా అట్లాగే చూసుకుంటాను. మా ఇంట్లో తల్లిదండ్రులకు ఏది వండి పెట్టామో మా అత్త మామ వస్తే అట్లాగే వండి పెడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళని ఎలా చూసానో వీళ్ళని కూడా అట్లాగే చూసుకుంటాను. వాళ్ళు అంటారు అల్లుడుగా మేము అనుకోవట్లేదు, కొడుకుగా మేము అనుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. చూడ్డాన్ని బట్టేగా సాక్ష్యం, చూడకపోతే సాక్ష్యం ఎవరు చెప్తారు? నీతి మాటలు ఎదుటోడికి చెప్పమంటే చూడాలమ్మా, చెయ్యాలమ్మా, భలే చెప్పేస్తా ఉంటారు కొంతమంది. చెప్పటం కాదు కావాల్సింది, చెప్తున్న నీవు కూడా ఏం చేయాలి అంటే, నేను చెప్పినటువంటి చాలామంది ఆత్మీయ సహోదరులు తల్లిదండ్రులు ఎలా చూశారో అత్తమామలు కూడా అలాగే చూసి వారి బ్రతుకులు కడదేరిచినటువంటి ఆత్మీయ సహోదరులు నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చేశాను కనుక వాళ్ళకి చెప్పగలిగాను, వాళ్ళు చేశారు కనుక ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కనుక నేనేమంటానంటే, జ్ఞానము లేకుండా ఉండకూడదు. దేవుని వాక్కు నీ కొరకు ప్రత్యక్షమైంది. అజ్ఞానంగా ఉండడానికి కాదు, తెలివి లేని దానిగా ఉండడానికి కాదు, తెలివి లేని వాడిగా ఉండడానికి కాదు. నీవు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. ఏదైనా కొరత కలిగినప్పుడు, లోటు కలిగినప్పుడు కదా అట్లాంటి వాళ్ళకి కదా అర్థమయ్యేది. కొరత లేని వాళ్ళకు, లోటు లేని వాళ్ళకి ఏం అర్థమైంది? కనుక ఎవరిని నిర్లక్ష్యం చేయబాకండి. తల్లిదండ్రులను, పెద్దలను నిర్లక్ష్యము చేయకూడదు అన్నది వాక్యంలో. కనుక దేవుని మాటగా, దైవజనుడిగా, మీ మేలుగోరే ఆత్మీయుడిగా, మీ మేలుగోరే సన్నిహితుడిగా, ఓ అన్నదమ్ముడుగా, ఓ కుమారుడిగా నేను మీకు హెచ్చరిస్తూ బ్రతిమలాడుతూ చెప్తున్నాను ఈ మాట. మీ ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరైనా సరే, అత్తమామలైనా, తల్లిదండ్రులైనా, అమ్మమ్మ అయినా, నానమ్మ అయినా, తాతయ్య అయినా, ముత్తాత అయినా, ఎవరైనా వారిని నీవేం చేయొద్దు అంటే నిర్లక్ష్యముగా చేయబాక. నువ్వేది చేసినా మనుషులకు భయపడి చేయబాక. ఎవరు చూస్తున్నారు నిన్ను? చెప్పాలి, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. నేను చెప్పిన ఈ మాటలన్నీ ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నా ఎట్లాగ ఉంటుంది సాక్ష్యం? అట్లాగే ఉండాలి. ఏది చేసినా అట్లాగే ఉండాలి. నీతి మాటలు చెప్పమంటే చెప్పేయడం కాదు, కానీ నీతిని అనుసరించి మనం నడవాలి. దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వడానికి కారణం ఏంటి అంటే, మన తెలివి లేని వారికి తెలివిని కలిగించడానికి ప్రత్యక్షమైంది. మరొక మాట చూపిస్తాను. 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో అది నాకు నెమ్మదిని కలుగు చేస్తును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. వాక్యము ప్రత్యక్షమవుడు వలన మానవుని జీవితాన్ని ఏం చేసిందంటే బ్రతికించింది. అపరాధముల చేతను, పాపముల చేతను మనం ఏమై ఉన్నాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనం ప్రకారం చచ్చిన వారమై ఉండగా ఆయన తన వాక్కును పంపించి మనల్ని ఏం చేశాడంట? బ్రతికించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యము ప్రత్యక్షం అవడం వలన మనము బ్రతుకుతున్నాం. భక్తుడైన యోబు మాట్లాడుతూ యోబు గ్రంథములు అంటాడు, నిమిషం మాత్రము నీవు నాతో మాట్లాడకపోతే నేనేమైపోతానయ్యా. ఒక్క నిమిషం చాలు ప్రభు మనతో మాట్లాడకుండా ఉంటే. ఒక్క నిమిషం సృష్టి సంగతి నాకు ఎందుకు లేని కళ్ళు మూసుకుంటే సృష్టి ఏమైపోయింది?
దినమెల్లా ఆయన మాట్లాడు రెస్ట్ తీసుకుంటే నీలాగా నాలాగా ఏమైపోయింది సృష్టి, మనం ఏమైపోతాం? కనుక జీవము కలిగిన దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వడం వలన మనము బ్రతికించబడుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం మహిమపడదాం. హల్లెలూయా. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సత్యం ఉంది, ఆయన మాటలో మరి పరిస్థితులను, స్థితిగతులను మార్చగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి, మాటతో సృష్టిని కలుగజేసితివి, మాటతో శవముకు జీవమిచ్చితివి, మాటతో పాప క్షమాపణ చేయక, మాటతో పాప క్షమాపణ చేయక, ప్రాణము సిలువలో దారబోసితివి, ప్రాణము సిలువలో దారబోసితివి. భజయంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేశ రక్షణకర్త. పాడాలి. భజయంతుము నిన్ను దేవా యెహోవా, శ్రీయేశ రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. హల్లెలూయా. మాటతో సృష్టిని కలుగు చేశాడు, కానీ ఆయన మాట అని చనిపోయినటువంటి వారిని సైతం జీవముగా బ్రతికించగలిగిన దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో పరిపూర్ణమైన విడుదల ఉంది. ఆయన మాటే నిన్ను పరలోకానికి చేర్చగలిగిన మాట ఆయన మాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వడం వలన ఆయన మాట మనల్ని ఏం చేస్తుందంటే చచ్చిన మన జీవితాల్ని బ్రతికించడానికి ఉపయోగపడుతుంది, చనిపోకుండా బ్రతికించడానికి ఉపయోగపడుతుంది, చచ్చిన స్థితిని బాగు చేయగలుగుతుంది జీవము కలిగిన దేవుని మాట. అక్కడే ఉంది మరొక మాట, దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వడం వలన నెమ్మదిని కలుగు చేస్తుందంటే. ఏం కలుగు చేస్తున్నాడు దేవుడు? నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. ఆయన వాక్యము మన బాధలలో, మన వేదనలో, మన కృంగిపోయిన పరిస్థితుల్లో, మనం అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఏది నెమ్మదిని కలుగు చేసేదంటే వాక్యమే నెమ్మదిని కలుగు చేసేది. ఎన్నో పర్యాయాలు జీవము కలిగిన దేవుని మాటలు మనల్ని ధైర్యపరచలేదా? జీవము కలిగిన దేవుని మాటలు ఆయన నీకు జ్ఞాపకంలోకి తెచ్చి, ఆయన నిన్ను స్పందించి, ఆయన నీ జీవితంలో ఆయన మాటల ద్వారా ఆదరణను దేవుడు కలుగు చేయలేదా? దేవుని మాటలు మనకు ఆదరణ ఇస్తాయి, దేవుని మాటలు మన జీవితాలు పురుకొల్పుతాయి, ప్రోత్సహిస్తాయి, పరలోకము దాకా దేవుని మాటలు మనల్ని నడిపిస్తాయి. కనుక ఆయన వాక్కు ప్రత్యక్షం అవ్వడం వలన మన జీవితాల్లో దేవుడు నెమ్మదిని కలుగు చేస్తున్నాడు. మరొక మాట చూపిస్తాను. దేవుని వాక్యములో 119వ కీర్తన చివరి మాట, 119వ కీర్తన 11వ వచనం, 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం ఎందుకొరకు ప్రత్యక్షమైంది అంటే మనము పాపము చేయకుండా ఉండడానికి. ఏం చేయకుండా ఉండడానికి? పాపం మనలో ఉండకుండా చేయడానికి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. మరలా చెప్తాను, జాగ్రత్తగానండి. నెంబర్ 1, దేవుని వాక్యం ప్రత్యక్షం అవడం వలన పాడైపోయిన, చెదరిపోతున్న, కూలిపోతున్న మన జీవితాలను బాగు చేయడానికి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. రెండవదిగా, భయము లేని వారికి భయమును కలిగించడానికి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. మూడవదిగా, వెలుగును కలుగు చేయడానికి దేవుని వాక్యం ప్రత్యక్షమైంది. నాలుగవదిగా, తెలివి లేని వారికి, జ్ఞానము లేని వారికి తెలివిని, జ్ఞానాన్ని కలుగు చేయడానికి వాక్యము ప్రత్యక్షమైంది. ఐదవదిగా, మనల్ని బ్రతికించడానికి వాక్యం ప్రత్యక్షమైంది. ఆరవదిగా, నెమ్మదిని కలుగు చేయడానికి వాక్యం ప్రత్యక్షమైంది. ఏడవదిగా, మనము పాపములో పడిపోకుండా ఉండడానికి, మనం పాపము చేయకుండా ఉండడానికి,
జాగ్రత్త, ఎవని పాపము వానిని పట్టుకొనును అనంద ద్వితీయోపదేశకాండ గ్రంథములో. ఎవరిని పట్టుకుంటుందంట? నీవు పాపం చేసి తప్పించుకుంటావేమో, మన పాపము ఖచ్చితంగా ఒక దినాన మనల్ని ఏం చేస్తుంది? పట్టిస్తుంది. భయంకరమైనటువంటి వ్యభిచార పాపాన్ని జరిగించే వాళ్ళు పాపం చేసినప్పుడు వారి సంగతి ఎవరికి తెలియదు, కానీ పాపం వలన రోగం వచ్చినప్పుడు అర్థమైంది వీడు భయంకరంగా తిరిగాడు కనుక వీడికి ఎయిడ్స్ వచ్చింది. అవునా? అక్కడక్కడ మనం వింటున్నాం భయంకరమైనటువంటి తిరుగుబోతోళ్ళు వీళ్ళు, అందుకే వీళ్ళకి రోగం వచ్చింది అని ప్రజలకు రహస్యమందు చేయబడినవి పట్టబయలు చేసే దినం ఒకటి ఉంది. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నీవు చేసే ప్రతి పనిని చూస్తున్నాడమ్మా, యేసయ్య చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడయ్యా తమ్ముడు, నీవు చేసే ప్రతి పనిని చూస్తున్నాడయ్యా, యేసయ్య చూస్తున్నాడయ్యా, అడుగుతాడయ్యా లెక్క, నీవు చేసే ప్రతి పనికి అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా, చూస్తున్నాడయ్యా తమ్ముడు, చూస్తున్నాడయ్యా, నీవు చేసే ప్రతి పనికి అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా. హల్లెలూయా. దేవుని సేవకుడు నన్నే వదిలిపెట్టడు దేవుడు. అర్థమైందా? నేను చేసే క్రియలను బట్టి ఒక దినాన నాకు తీర్పు ఉంది. నేను మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకరోజు నాకు తీర్పు ఉంది. వింటున్న మీకు కూడా ఒక దినాన దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడవలసిన అవసరం ఒకరోజు ఉంది. ఈ సత్యాన్ని ఎరిగిన వారై పాపము చేయబాకండి, పాపములో పడిపోబాకండి. జీవము కలిగిన దేవుని వాక్కులు బయలు వెళ్తూ ఉండగా, దేవుని వాక్యముని వింటూ ఉండగా నీ హృదయములో పాపం ఉంచుకొనగా నీ హృదయం నిండా ఏముండాలంటే జీవము కలిగిన దేవుని వాక్యము నీ హృదయములో ఉండాలి. యోహాను సువార్త 15:7 అంటాడు, నాందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి నేను ఇస్తానన్నాడు. అడిగితే ఇచ్చే దేవుడు కదా మన దేవుడు. ఏమడగాలో తెలుసా? అడగవలసింది అడగాలి. అడగకూడనివి నీకేది అక్కరో, నీకేది అవసరమో, నీకు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఖచ్చితంగా అది ఇస్తాడా? ఇవ్వడా? ఇచ్చేస్తాడు ఒక దినాన. అయితే నీవు అడగకముందే అడగవలసినటువంటి వాటిని ఎరిగి నీకు ఇస్తున్న దేవుని సన్నిధిలో నువ్వేం అడగాలంటే, అయ్యా నా ఆత్మ క్షీణించిపోకూడదయ్యా, నేను పాపములో పడిపోకూడదయ్యా, నేను శాపములో పడిపోకూడదయ్యా, వాక్యాన్ని వింటున్న నీవు నా కొరకే వాక్యమ రూపములో నీవు దిగివచ్చావు కనుక అజ్ఞాన కాలములో ఉన్నట్లుగా నేను ఉండకూడదు ప్రభువా. వాక్యాన్ని ప్రత్యక్షపరచుకుంటున్న నేను, నీ వాక్యాన్ని వింటున్న నేను, నీ వాక్యాన్ని నా జీవితంలో నిలుపుకుంటున్న నేను, వాక్యానుసారంగా నేను బ్రతకాలయ్యా. పాపము నాలో కనబడకూడదు, అవిధేయత నాలో కనబడకూడదు, ఏ బలహీనత నా జీవితంలో కనబడకూడదు. నీవు పరిశుద్ధుడు కనుక నేను కూడా ఎలాగుండాలి? పరిశుద్ధుడిగానే ఉండాలి. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో మరి 16వ వాక్యములో మనం చూస్తే, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం, 9:26, 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మోకరించండి, కళ్ళు మూసుకుందాం. ప్రభు పాసన్నిధిలో పశ్చాత్తాపడుతూ, ఒకవేళ మనం ఏ పాపం మన జీవితంలో ఉందో, ఏ విధేయత మన జీవితంలో ఉందో, దేవుని వాక్కు నీ కొరకు ప్రత్యక్షమైన దేవుని వాక్యాన్ని ఒకవేళ వ్యర్థంగా తీసుకొని నాకు కాదులే అని వెళ్ళిపోతున్నావేమో, అనాలోచన కొన్నావేమో, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం నిన్ను విమర్శ చేస్తుంది, నన్ను కూడా విమర్శ చేస్తుంది. దేవుని వాక్యం నాతో మాట్లాడిద్ది, నీతో కూడా మాట్లాడిద్ది. కనుక మాట్లాడిన దేవుని మాటలు మన జీవితాల్లో ఆయన ఎందుకొరకు ప్రత్యక్షమయ్యాడో, దేవుడు ప్రత్యక్షం అవడం ద్వారా మానవుని జీవితానికి కలుగుచున్న ఉపయోగాలేంటో 7 మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమైన మరణమును కనును, మరణమునకు వచ్చే జీతం నరకమే. నరకము నుండి తప్పించడానికే ఆయన సశరీరుడిగా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా సశరీరుడిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. 33 సంవత్సరం ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు అమూల్యమైనటువంటి ఎన్నో కార్యాలను జరిగించి సిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమ పడ్డాడు, గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, పిడిగుద్దులు కొద్దబడ్డాడు.
నీ కొరకై నా కొరకై గాయపరచబడిన దేవుని పాద సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఓ చిన్న ప్రార్థన. ప్రతి ఘోర పాపమును ప్రార్థన చేయండి. నాతో పాడబాకండి ఎవరు, అందరూ ప్రార్థన చేయండి. పరిశీలన చేసుకోండి ప్రభు దగ్గర. నిజంగా దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుని వాక్కు నీ కొరకు ప్రత్యక్షమైంది. ఈ 7 అనుభవాల్లో దేనినైనా లోటు ఉందేమో నీ జీవితంలో, వాక్యపు వెలుగులో సరి చేసుకో. వాక్యపు వెలుగులో నిన్ను నీవు కట్టుకో. వాక్యపు వెలుగులో నిన్ను నీవు తీర్మానం చేసుకో. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మనల్ని సరిచేయడానికే, మన జీవితాలను బాగు చేయడానికే, మన జీవితాలను దర్శించడానికే, మనలో ఉన్న లోటుపాట్లు చక్కబరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా ఏ బలహీనత మన జీవితంలో ఉందో, ఇంకా ఏ అవలక్షణం మన జీవితాల్లో ఉందో చక్కబాటు చేసుకుందాం ప్రభు పాసన్నిధిలో, సరి చేసుకుందాం ప్రభు పాసన్నిధిలో. అయ్యా అయ్యా అయ్యా, నీ వాక్యము నా కొరకు ప్రత్యక్షం అవ్వడానికి, మహిమలో ప్రత్యక్షమైన, మేఘములో ప్రత్యక్షమైన, ఏదైనా వనములో ప్రత్యక్షమైన, ఆదిలో జలముల పైన ప్రత్యక్షమవుతూ ఉన్న గుడారములో ప్రత్యక్షమైన నీకున్న ఆలోచన వేరయ్యా. మానవుని రక్షించాలి అని, మానవుని చీకటి బ్రతుకును మార్చాలి అని, మానవుని జీవితాన్ని పురుకొల్పాలి అని, నిత్య రాజ్య వారసులుగా మార్చాలి అని, మానవుని జీవితాన్ని పురికొల్పడానికి, ఉత్తేజింప చేయడానికి అయ్యా వాక్యమైన తండ్రి నాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. ఇంకా ఒకవేళ నేను పాపములో ఉన్నానేమో, ఇంకా ఒకవేళ నీకు దూరస్తురాలుగా ఉన్నానేమో, నా జీవితాన్ని కనికరించయ్యా, నా జీవితాన్ని దర్శించు నాయన, నా జీవితాన్ని రేకెత్తించు నాయన. అయ్యా పక్షిరాజు గూడును రేపుచున్నట్లుగా తండ్రి, నీ కొరకు నేను ఉజ్జీవింపబడినట్లుగా, నీ కొరకు నేను సరిదిద్దబడినట్లుగా, నీ కొరకు నేను చక్కబాటు చేసుకున్నట్లుగా నన్ను పవిత్రపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా. నీవు పరిశుద్ధుడవు గనుక నువ్వు పరిశుద్ధత కలిగి ఉండడానికి నాకు నేర్పించయ్యా. ఇంకా ఈ స్థలం ఉంది ఎవరైనా మార్పు లేని వారు ఉంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోండి. మనస్ఫూర్తిగా ఆయనను మృతులలో నుండి ప్రభు సజీవుడిగా లేపాడని తెలుసుకోండి. పశ్చాత్తాపడండి, మారు మనస్సు బాప్తిస్మ అనుభవంలోకి రండి, ఆత్మచేత నడిపించబడండి. ఒకవేళ నేను రక్షించబడ్డానయ్యా, ప్రభు కుమారుడిగా కుమార్తెగా నేనున్నాను అంటే మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు ఎలాగున్నాయి? ఆయన వాక్యం నీలో పనిచేస్తుందా? ఆయన వాక్కు నీ కొరకు ప్రత్యక్షం అవడం ద్వారా కలుగుతున్న ఈ ఆశీర్వాదాలలో ఏ ఆశీర్వాదమైనా నీకు లేదా? ఈ ఆశీర్వాదాలను కుట్టుబడిపోయి ఉన్నావా? ఈ ఆశీర్వాదములైనా ఒకవేళ లోపము కలిగి నీకు ఉన్నావేమో. హృదయపూర్వకంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. విత్తబడిన వాక్యం ద్వారా నాతో నన్ను నేను సరి చేసుకోవాల్సిన విషయాలు మాట్లాడావు. నీ ప్రజలను కూడా సరిదిద్దడానికి, చక్కబాటు చేయడానికి నీ వాక్యమే రెండంచులు కలిగిన ఖడ్గము గనుక మమ్మల్ని సరి చేస్తూ నీ బిడ్డలు కూడా సరిచేయగలిగింది కనుక నాయన, వాక్యము ద్వారా మీరెందుకు ప్రత్యక్షమయ్యారో, వాక్య రూపంలో నీవు ప్రత్యక్షం అవడం ద్వారా మా జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఈ దినం మేము ధ్యానం చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. వాక్యమైన తండ్రి, కృప చూపించండి, సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని వినుచున్నటువంటి వారందరికీ నీ క్షేమమును, ఆశీర్వాదాన్ని మీరు కలుగు చేసి
బలపరచమని, అట్టి కృపను సమాధానాన్ని కలుగు చేయమని, ముందున్న సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా మీరు మలచమని, యేసు ప్రభు నామములో నీరు కట్టి వాక్యాన్ని ఫలింపులోకి తీసుకుని రమ్మని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. మంచిది.